ఓం శక్తి పరాశక్తి మాది మంచిర్యాల్. నా పేరు తిరుమల. మీరు మంచిర్యాల ఓం శక్తి టెంపుల్ కొత్తగా కడుతున్నారని కొత్తగా మొన్న 2 months కింద విన్నాను. నా ఫ్రెండ్ పద్మజ చెప్పడంతో నాకు అమ్మవారు అంటే నాకు దేవుడు అంటే చాలా ఇష్టం. ప్రతి గుడికి వెళ్తూ ఉంటాను. నాతో నా మిత్రులను కూడా తీసుకువెళ్తూ ఉంటాను. అట్లాంటప్పుడు నాకు తను 3 months కింద మేము ఓం శక్తి మల్వత్తూరు వెళ్తున్నాం, రండి తిరుమల అని అడగడంతో నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఏం మాట్లాడకుండా అసలు నా దగ్గర డబ్బులు కూడా లేవు. అప్పటికప్పుడు కలెక్ట్ చేసుకుని నా వంతు ఒక 6 రోజుల్లో కట్టిపించుకొని నా ఫ్రెండ్స్ కూడా తీసుకొని నేను మల్వత్తూరు వెళ్లడం జరిగింది. మళ్ళీ తర్వాత ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుని ఈ అమ్మవారిని ఈ అజయమ్మను వీళ్ళందరి గురుస్వామిని వీళ్ళని దర్శనం చేసుకొని అసలు కొత్తగా ఈ అమ్మవారు అంటే ఎట్లుంటుందో చూడాలనుకుని నేను వెళ్ళాను మల్వత్తూరుకి. నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నాలో ఏదో శక్తి అంటే మనకు ప్రతి దాంట్లో ఒక విజయం అనేది జరగాలని అనుకునే మనసుతో పోయి తన దగ్గర మనసు పెట్టి నేను దర్శనం చేసుకున్నా. నాకు చాలా బాగా అనిపించింది. వచ్చేటప్పుడు నా ఫ్రెండ్స్ కూడా మేమంతా ఒక 20 మంది మాలలు వేసుకోకుండా వెళ్ళాము. వచ్చేటప్పుడు ట్రైన్ లో మేము మంచిర్యాలలో దిగేటప్పుడు నా ఫ్రెండ్ తన చేతిలో పర్సు బ్యాగ్ తీసుకుని పర్సు అక్కడ పెట్టడం జరిగింది ట్రైన్ లోనే. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే తనకి పర్సు లేదు. ఆ పర్సులో 18,000 రూపాయలు ఉన్నాయి, కార్డ్స్ అన్ని ఉన్నాయి. తన పేరు జ్యోతి, తను ఆర్పీగా చేస్తుంది. వాళ్ళంతా చాలా భయభాంతులకు గురయ్యి భలే ఎట్లా మాకు ఇంత దూరం పోతే మాకు ఇట్లా జరిగింది ఏంటి పరిస్థితి అని అడిగితే పద్మశక్తి నువ్వు ఏం బాధపడకు అని చెప్పి ధైర్యం చెప్పడం జరిగింది. దాంతో మాకు కూడా కొంచెం ధైర్యం వచ్చింది. తర్వాత వాళ్ళు ఇంకొక ఫ్రెండ్ సెల్లుకు కాల్ కొట్టడం వెంటనే కాల్ చేయడం జరిగింది. ఆ ఫోన్ ఎవరు ఎత్తకపోగా అప్పుడే వచ్చిన తన ట్రాఫిక్ ట్రైన్ లో తిరిగే పోలీసు ఏంటి ఆ సెల్లు రింగ్ అవుతుంది మీరు ఎవరు ఎత్తలేదు ఏమైంది అని అడిగితే మాది కాదంటే మాది కాదన్నారు. తను లిఫ్ట్ చేయడం వల్ల మాకు ఇది ఎవరిది సెల్లు అంటే ఇట్లా నా ఫ్రెండ్ది మర్చిపోయింది, ఇట్లా మేము ట్రైన్ దిగేసామంటే అది అప్పటికే చంద్రపూర్ చేరుకున్నది ఆ ట్రైన్. అప్పుడు తను ఏమన్నారంటే మీరు ఇప్పుడు రాలేరు కాబట్టి రేపు పొద్దున వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్ లో మేము సబ్మిట్ చేస్తాము, రేపు పొద్దున వచ్చి తీసుకోమని. మాకు పెద్ద అద్భుతం అన్నమాట. అంటే మాతో ఒకరు వచ్చినప్పుడు నష్టపోకుండా అమ్మవారు అప్పటికప్పుడు చూపించిన మహిమ ఇది. దీనివల్ల మేము చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే చిన్న మిస్టేక్ పోయేటప్పుడు కూడా ఒక అమ్మ ట్రైన్ లో బ్యాగ్ కోసం అని వెళ్లి ట్రైన్ మిస్ అయ్యి వెళ్ళిపోయింది. తన కోసం కూడా వెతికి తీసుకురావడం జరిగింది. చిన్న చిన్న అద్భుతాలు మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చినాయి. ఈ అమ్మవారి దయ వల్ల మళ్ళీ తెల్లవారు వెళ్లి ఆ పర్సు తెచ్చుకోవడం జరిగింది. దాంట్లో 18,000 రూపాయలు, కార్డ్స్, సెల్లు, ఏ చిన్న మిస్టేక్ లేకుండా మేము ఎట్లయితే ఉన్నాయో అవన్నీ ఉండడం వల్ల ఈ అమ్మవారు చేసిన అద్భుతాన్ని మేము మర్చిపోలేకపోయినాం. మళ్ళొకసారి కూడా మేము మాల వేసుకొని మేలు పోవాలని ఈ జయమ్మ గురుస్వామి పద్మజ మేము చాలా బాగా గుర్తు చేసుకున్నాం. ఎందుకంటే మాకంటూ ఒక అమ్మవారిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.